దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాటర్లు సంజు శాంసన్, తిలక్ వర్మ చెలరేగా ఆడారు. ముఖ్యంగా సంజు శాంసన్ సెంచరీతో అదరగొట్టాడు. అలాగే తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సంజు శాంసన్ 110 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో సెంచరీ చేయగా, తిలక్ వర్మ 75 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ తో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇక సెంచరీ చేశాక వేగంగా ఆడే క్రమంలో సంజు శాంసన్ 5వ వికెట్ గా పెవిలియన్ చేరాడు. 114 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 108 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా సంజు శాంసన్ తన వన్డే కెరియర్ లో ఇది మొదటి సెంచరీ. అయితే టీమిండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. 49 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో సంజు శాంసన్ ఆచితూచి ఆడుతూ ఆ తర్వాత జోరు పెంచి తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 4వ వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇకపోతే టీమిండియా బ్యాటర్ రజిత్ పటేదార్ ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. అయితే కేవలం 16 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే సాయి సుదర్శన్ 10 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఇక కేఎల్ రాహుల్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో రింకు సింగ్ 38 పరుగులు చేయడంతో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది.